పడిపోయారు. త్వరగా పదమ్మా. ఏం చెప్తున్నావు కన్నయ్య? అమ్మ ముందు వచ్చి చూడు, నువ్వు చంద్రదేవునికి ఏమైనా అవుతుందేమో. కన్నయ్య రామ్మా. ఇదిగో అమ్మా చంద్రదేవులు. మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? చంద్రదేవుని కాపాడండి. కన్నయ్య, చంద్రదేవుడు అక్కడున్నాడు చూడు చూడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మరి ఇద్దరిద్దరు చంద్రులున్నారా? లేదు కన్నా, చంద్రదేవుడు ఒక్కరే. కాని నువ్వంటే చాలా ప్రేమ కదా. నువ్వు ఆకాశాన్ని చూస్తే కనిపిస్తారు, నువ్వు కిందకి చూసినప్పుడు జలంలో కూడా కనిపిస్తారు. తెలుసా? ప్రతిబింబం ఇది. హా, నేనంటే అంత ప్రేమ అయితే నేను చంద్రుణ్ణి చేతుల్లోకి తీసుకొని చూస్తాను. చేతుల్లోకా? ఇదైతే సాధ్యం కాదు. ఆయన ఇందులోకి రాగలిగినప్పుడు నా చేతుల్లోకి ఎందుకు రాడు? నేను ఆయన తాకాలమ్మా. అలా పట్టుబట్టకు కన్నయ్య. కానీ ఎందుకమ్మా? కానీ నువ్వెప్పుడు ఏది వద్దనవు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏంటి కన్నయ్య? చూడండి వీణ్ణి, చంద్రదేవుడు కావాలంట. చేత్తో పట్టుకోవాలని పట్టుబడుతున్నాడు. కన్నయ్య, అమ్మ వాస్తవం చెప్పింది. చంద్రదేవుడు చేతిలోకి తీసుకునే వస్తువు కాదు. అమ్మా, నా చిన్న కోరికను తీర్చకూడదనుకున్నప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? పో, నేను నీతో మాట్లాడను. కన్నా, నీకు తెలుసు కదా మీ అమ్మ నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదని. నువ్వు నాకు చంద్రదేవుణ్ణి తెచ్చిచ్చినప్పుడే నేను నీతో మాట్లాడతానమ్మా. అప్పటి వరకు నేను నీ దగ్గరికి రాను, అలాగే ప్రసాదాన్ని కూడా తినను. అంతే మరి. కన్నయ్య, నేనిప్పుడు చంద్రుని ఎక్కడి నుంచి తీసుకొచ్చివ్వను? ప్రాప్తి, ఇప్పుడేం చేస్తావు? వీళ్ళందరూ మహారాజు కోసం ఎదురు చూస్తున్నారు. రాజాస్థానం పూర్తిగా నిండిపోయింది. అందరూ మహారాజు కోసం ఎదురు చూస్తున్నారు. మరికొంతమందికి స్వామిగారు ఉన్నారా లేరా అన్న సందేహం కూడా ఉంది. మరింకేం, పద వెళ్ళి కలుద్దాం. ప్రాప్తి, వాళ్ళు నిన్ను కాదు మహారాజు గారిని కలవాలనుకుంటున్నారు. నీకే గని చెప్పింది, నాతో పట్రా. మీరు మాకు మాటిచ్చారు, ఇవాళ రాత్రి మహారాజు గారిని తప్పకుండా కలవవచ్చని. మరి ఎక్కడున్నారు వారు? महाराज कौंसल की जय, 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 महाराज कौंसल की जय।
అసాధ్యాన్ని సుసాధ్యం చేసేసావు నువ్వు. కానీ ఎలా ప్రాప్తి? నేను చెప్పాను కదా, వీళ్ళందరూ మహారాజును కలవాలనుకుంటున్నారు. మరి వీళ్ళను వీళ్ళ మహారాజు తప్పకుండా కలుస్తాడు. మీరెలా నిలబడి ఏం చేస్తున్నారు? ఏదైనా ఉపాయం చెప్పండి. అరే నేనేం చెప్పగలనైనా? చంద్రదేవుడు ఏమైనా బంతనుకున్నావా అడగగానే తెచ్చివ్వడానికి? నాకోడేం తోచడం లేదు. చంద్రదేవుడు ఏమైనా బంతనుకున్నావా అడగగానే తెచ్చివ్వడానికి? కానీ నాకు అర్థమైంది. ఏం చేయాలో కూడా తెలిసిపోయింది. నాకు తెలిసింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? కస్తూరి, విను. కన్నా, అమ్మా, చంద్రదేవుణ్ణి నాకు ఇచ్చే వరకు నేను నీతో మాట్లాడను. అందుకే కదా పిలుస్తున్నాను. రా, ఇటొచ్చి తీసుకో నీకు కావాల్సింది. చంద్రదేవుడు కావాలి కదా? చంద్రదేవుని చేత్తో పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా కన్నా? హా, అయితే ఇదిగో పట్టుకో. ఎవరైతే ఈ జగత్తు లీలను నిర్వర్తిస్తున్నారో వారితోనే యశోద లీలలు చేస్తుంది. విడ్డూరంగా ఉంది. గుండ్రని చంద్రదేవుడా. గుండ్రని. చూసారా నా దగ్గర ఏముందో? కానీ చంద్రదేవుడు మొయ్, నోరు తీపి చేసుకోవాలంటే నోరు మూసుకోవాల్సిందే. పద కన్నయ్య, రా. ఇది నిజంగా చంద్రదేవుడే కదమ్మా? అవును కన్నయ్య, ముందు ఆకాశంలో, నిజమైన చంద్రదేవుడే. తర్వాత దీనిలో, ఇప్పుడేమో నా చేతిలో. అమ్మా, వీరిని రుచి చూడనా? పటికి బెల్లం ఉందని రుచి చూడవచ్చు కదా. అమ్మా, ఇది నిజంగా చాలా తీయగా ఉంది. నేను నా స్నేహితులకు కూడా రుచి చూపించనా? తప్పకుండా కన్నయ్య. మన దగ్గర ఏ వస్తువున్నా మనకు నచ్చిన వాళ్లతో కలిసి పంచుకుని తినాల్సిందే. వెళ్ళు. ఇవాళ పటిక బెల్లం ఉండి కాపాడేసింది. పదండి. మహారాజు గారు కొంచెం మారిపోయినట్లుగా అనిపిస్తున్నారు కదా? ఒకవేళ అనేక వత్సరాల తపస్సు వల్ల ఇలా జరుగుతుందేమో. ఆశ్వీజ పౌర్ణమి రాత్రి ఆ రోజు అందరూ చంద్రదేవుల దర్శనం కోసం ఆరాటపడుతుంటారు. కానీ మీరందరూ నా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఆ ఆరాటం ఎంతగా ఉండింది అంటే అది నా తపస్సు, సంవత్సరాల తపస్సు భంగం చేసేసింది. అవును,
ఈ తపస్సు నేను ఎవరి కోసం చేస్తున్నాను? మీ అందరి కోసమే. దాంతో మీ మహారాజు ఇంకా శక్తివంతుడవ్వాలి. అప్పుడు ఆ విష్ణు అవతారుణ్ణి వధించగలగాలి. కానీ మా మహారాణులు చెప్పారు, నాకు ఒక భక్తుడు ఎలా ఉన్నాడు అంటే, తను నన్ను కలవడానికి ఎంతగా ఆతృత పడుతున్నాడంటే, అతని గురించి తెలిసి అతన్ని కలవాలన్న కోరిక కలిగింది నాకు. మరి ఇంకేం చేస్తాను? నా యొక్క తపస్సును భంగం చేసుకుని ఇక్కడికి వచ్చేశాను. అంటే దీని గురించి తెలుసుకోవటం ఏంటంటే, ఇక వర్షాకాలం సమాప్తం కానున్నదనే కాదు, కానీ దీనికి ఉన్న గొప్పతనం, ఇవాళ రాత్రి చంద్రదేవుని వెలుగులో మాత లక్ష్మీదేవి అవతరించింది. అందుకని లక్ష్మీదేవి పూజ చేసి మాతకిష్టమైన క్షీరాన్ని ప్రసాదంగా నివేదన చే. నేను మీ దర్శనం కోసం వచ్చాను, కానీ మీరు చంద్రదేవుని దర్శనం కొరకు ఉత్సుకతతో ఉన్నారు. అయినప్పటికీ నాకు మీ దర్శన భాగ్యం లభించింది. నా వరకు ఇది సరిపోతుంది స్వామి. చంద్రదేవులు మళ్ళీ వచ్చారు. మరి అదేంటి నేను రుచి చూసింది? లక్ష్మీమాత పూజ అనంతరం మనం చంద్రదేవుని పూజ చేద్దాం. దాంతో వారు క్షీరాన్ని ప్రసాదంపై వారి అమృత కిరణాలు కురిపించి మనందరికీ వారి ఆశీర్వాదాన్నిస్తారు. ఇక మనం అందరం చంద్రదేవుడి దర్శించుకుందాం, అలాగే ఆశీర్వాదం పొందుదాం. హరే, చంద్రదేవుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పటిదాకా ఆకాశంలో మెరుస్తూ ఉన్నది కదా. అందరూ ఇక్కడే ఉంటే కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? కనిపించడం లేదు.